హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన పూజ గదిలో ఉపయోగించే రాగి ఇత్తడి సామాన్లు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. నేనైతే ముందుగా రాగిదైతే తీసుకొని అయితే మీతో చూపిస్తున్నాను. చూశారు కదా, నేను తీసుకున్న చెమ్మ అనేది చాలా బ్లాక్గా ఉంది. రోజు పూజ గదిలో మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా బ్లాక్ అయిపోతుంది. సో ఇకైతే వైట్గా అవ్వడం కోసం నేనైతే లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా బౌల్ తీసుకొని పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని అయితే మనం పొయ్యి మీద పెట్టేసి బాగా హీట్ చేసుకోవాలి. సో చూసారా, నేనైతే హీట్ చేసుకుంటున్నాను. దీన్నైతే మనం చింతపండు అనేది ఒకే దగ్గర ఉంటుంది, కొంచెం అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇకైతే దీన్ని సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి చింతపండు తొక్క ఉంటుంది కదా, దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆ లిక్విడ్లో మనము బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారా ఎంత బాగా పొంగుతుందో. బేకింగ్ సోడా వేయగానే అంత పవర్ ఉందన్నమాట బేకింగ్ సోడాలో. బేకింగ్ సోడా లేదు అనుకుంటే బేకింగ్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా నురగ అనేది ఎలా ఫామ్ అయిందో. ఇకైతే మన క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారైపోయిందనమాట. ఇకైతే మనం ఏదైతే రుద్దాలి అనుకుంటున్నామో దాన్ని అయితే రుద్దుకోవచ్చు. సో నేనైతే ఒకటైతే తీసుకొని చూపిస్తున్నాను. రాగి చెంబునైతే దాంట్లో డిప్ చేసి పెట్టేశాను అనమాట. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఎంత అంటే అంత క్లీన్ అయిపోయిందో మీరు కూడా చూడండి ఒకసారి. చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది. మనం ఎటువంటి శ్రమ పడకుండానే ఇలా ఇత్తడి రాగి సామాన్లు క్లీన్ అవుతుంటే ఎవరికి మాత్రం హ్యాపీగా ఉండదండి. ఇక పీతాంబరితో కూడా పని ఉండదు. ఇంట్లోనే మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు అనమాట. సో చూసారా, నేనైతే మొత్తం పోసి అయితే చూపిస్తున్నాను. మనం 1 స్పూను 2 స్పూన్స్ అలా వేడివేడిగా ఉన్నప్పుడే వేశారు అంటే ఇలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో చూసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇక మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఫైనల్గా అయితే నేను తీసుకున్న చెమ్మ అనేది చాలా అంటే చాలా వైట్గా అయిపోయింది. సో చూసారు కదా మీరు కూడా. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.